తూర్పుగోదావరి అంటే ఒకప్పుడు అల్లర్లు, ట్రైన్లు తగలబెడతాలు, తగలబెడతాలు అనే ఒక సిచ్యువేషన్, ఒక మచ్చ అనేది ఉంది. ఓకేనా, కుల రాజకీయాలు అనేవి ఒక మచ్చ అనేది ఉంది. ఈ రోజుతో ఆ రాజకీయానికి తెర వేశాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాదల్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇట్లా ట్రైనింగ్ ఎట్లా ఇచ్చాడు, ఆయనకి ఓటు వేసినందుకు నాదల్ల మనోహర్ గారికి ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏం మాట్లాడినాడే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం ఎందుకు ఇచ్చాడా, అలా కొడుకు ఇవ్వకుండా ఈయనకి ఎందుకు ఇచ్చాడా అన్న బాధ ఈ రోజుతో పోయింది. ఓకేనా, చంద్రబాబు నాయుడు గారు ముందు తర్వాత రాజీనామా చేసి మన అంటారు కదా, అయిపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ఉండి ముందుకు నడిపిస్తాడు అనే ఫీలింగ్ ఈ రోజు కలిగింది. ఇన్ని రోజులు కామ్గా ఎందుకున్నాడు ఏం మాట్లాడినాడు రబ్బాయ్ ఒక హ్యాపీనెస్ ఈ రోజు కనపడింది. ఎందుకు ఆ మాట అన్నానంటే యోగి గురించి గుర్తు చేశాడు, ఒక పోలీసు గురించి గుర్తు చేశాడు. పోలీసులని రీసెంట్ గా 6,000 మందిని తీసుకుని కానిస్టేబుల్స్ ని పోస్టులు ఫిలప్ చేసి ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఐజీలు ఎంతమంది ఉన్నారు. ఒక ఏంది చెయ్యాలనుకుంటే 2 రోజులు 48 hours చాలు చరిత్ర తిరగరాయొచ్చు. ఒక డిప్యూటీ సీఎం నేను అనే లెక్కలు మాట్లాడాడంటే చాలా హ్యాపీ అనిపించింది. అదా అడుగువా, ఏందో అడుగుతున్నావు అడుగు అన్నా. ఈ రోజు అడగాలన్నా, ఈ రోజు నువ్వు అడిగే ఒక క్వశ్చన్ చూసావా, ప్రతిపక్షం ఉండారు కదా మీ ప్రతిపక్షం వాళ్ళు, అరే ఇనా మొన్నటిదాకా కాముగా ఉన్నాడన్నా. ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా ఒక్క క్వశ్చన్ ఇవాళ దగ్గర 5 నిమిషాలు మాట్లాడాడు. ఒక్క మిగతా ప్రతిపక్షం వాడు ఎవరైనా వచ్చి సెటైర్లు వేసాడా, బయటకు వచ్చి సెటైర్లు వేసాడా అన్నా? నేను చెబుతుంది అదే. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలకి ఒక్కళ్ళైనా సెటైర్లు వేసారా? ఎవ్వరు మాట్లాడకుండా చేశాడు. 48 hours చాలు. ఇట్లాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకి 30,000 మిస్ అయ్యారు, 6,000 మిస్ అయ్యారు అనే వాళ్ళకి 48 hours చాలు అని గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడన్న. ఒక రాజకీయం అనేది ఇంకా బతికుంది అనే ఫీలింగ్ ఈ రోజు మాకు కలిగిందన్న. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే చెప్పారో, అంటే మేము 2029లో మేము వస్తాం, మళ్ళీ వస్తే నరుకుతామని చెప్పడం జరిగింది. దీనిపైన ఏందన్నా, కాంట్రాక్టులను తప్పిస్తే నరికేస్తారంట. భయపెట్టేద్దాం అనుకుంటున్నారా ఏంది? పీపీపీ విధానం తెలియని వాళ్ళందరికీ కాంట్రాక్టులు ఇచ్చేసి వాళ్ళని సోమరిపోతులు చేసి మిగతా వాళ్ళందరినీ సోమరిపోతులు చేయడం అనుకున్నారా ఏంది? ఏమనుకున్నారు? సోమరిపోతనానికి నాంది పలికాడన్న చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్ ఎంప్లాయర్ ఒకప్పుడు సోమరిపోతనాన్ని పోగొట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక చరిత్ర ఉంది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న. అసలు మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఈ విషయంపై కూడా అవునన్న. ఎందుకు ఆ మాట అన్నా అంటే, పవన్ కళ్యాణ్ గారు గుంటూరు విజయవాడ అంటేనే ఓపెన్గా చెబుతున్నా 2 కులాలకి పడదు. ఎవరైనా కానీ అక్కడ పుల్ల పెట్టచ్చు. చిన్న మాటలకే తణుకు సచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఓకేనా, అట్లాంటి వాళ్ళని కూడా కంట్రోల్ చేసి రీసెంట్ గా వైజాగ్ లో మీటింగ్ లో చాలా పెద్ద వాళ్ళని, ముదురు వాళ్ళని, ఇలా మాట్లాడే వాళ్ళని, బయటకు వచ్చి ఎవరిని కసి పెంచుకునే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఒక సభ పెట్టి వాళ్ళు 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం ఉంటది, చంద్రబాబు నాయుడు గారికి అండగా నేనుంటా, ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లలకి రెచ్చగొడుతున్నారు. ఆయన అన్నట్టు స్కూళ్ళల్లోను కాలేజీల్లోను ఆయన పిఠాపురంలోనే చేశారు రాజకీయం. చాలా కంట్రోల్ చేశారంట. అది హ్యాపీ అనిపించింది మాకు. అవి కూడా జరుగుతున్నాయా, బయటికి రాలేదు ఎక్కడ అనిపించింది, కానీ జరుగుతున్నాయి నిజంగా. ఏంటంటే ఆ 2 జిల్లాలకి ముఖ్యంగా అటు కాకినాడ తీసుకుని చుట్టుపక్కల ఏడ తీసుకుని అది ఉండదు. కుల రాజకీయం అనేది తగ్గింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వల్ల కుల అల్లర్లు అనేవి తగ్గినాయి. ఫ్యూచర్ లో రాదు. ముఖ్యంగా ఈ 2 కులాలను ఎవడు విడదీయలేడు అనే ఫీలింగ్ అయితే మాకు ఈ రోజు కలిగిందన్న. అయితే రాబోయే ప్రభుత్వంలో వచ్చేసి ఇప్పుడు జగన్ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, రాబోయే ప్రభుత్వం మాదే, పవన్ కళ్యాణ్ ఓన్లీ మాటలకే పరిమితం తప్ప అని చెప్తున్నారు. మాటల పరిమితం కాదు, ఒక మాట మాట్లాడితే తన్నినట్టు తిట్టినట్టు ఉంటుంది చూసావా, 2 కలిపి కొట్టాడు ఈ రోజు పవన్ కళ్యాణ్. తన్నాడు, తిట్టాడు, అది చాలు దెబ్బ అంటే ఇది అనే ఫీలింగ్ కలిగింది. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, టీడీపీ ఎంప్లాయర్స్ కానీ, టీడీపీ వాళ్ళు కానీ, అటు సైడ్ ఇటు సైడ్ ఎటు సైడ్ చివరి వైసీపీ వాళ్ళే వాళ్ళు సంతోషపడ్డారా. ఏం మాట్లాడినాడు రా అబ్బాయి, ఇన్నాళ్ళు కాముగుండి ఆ స్పీచ్ ఏంటంటేనే నరాలు ఉంటాయి చూసావా. ఆయన సినిమా డైలాగులు ఏదైనా డైరెక్టర్ కాపీ కొట్టి సినిమా డైలాగులను పెడితే బాగుండేది. ఈ రోజు నిజంగా ఒక హీరోలాగా మాట్లాడాడు. చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఆ రాజకీయం ఇంకా బతికుంది. చంద్రబాబు నాయుడు గారు రిటైర్ తీసుకున్నా
పవన్ కళ్యాణ్ నడిపిస్తాడయా, మా లోకేష్ కి అండగా ఉంటాడు అనే ఫీలింగ్ కలిగిందయా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం అయితే కొడుకునే సీఎం చేస్తారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీని గురించి చేయొచ్చాయా? అప్పుడు మహాత్మా గాంధీ ఏంది వారసత్వాలను చేసుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు కూడా అట్టాగే ఉంటారు, భయపడేది ఏముంది? ఆయన డిప్యూటీ సీఎం గానే ఉంటాడు అన్న. ఆయనకు ఆశ లేదు, సీఎం అవ్వాలని కూడా ఎప్పుడూ అయ్యేవాడు. ఆయన వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడే అయ్యేవాడు, ఓకేనా? ఆయనకి సీఎం అవ్వాలని లేదు, రాజకీయాన్ని నడపాలి, రాజకీయం నేర్చుకోవాలి, జనానికి సేవ చేయాలి అనే ఫీలింగ్ తో వచ్చాడు. ఈ మేమేమేలు అంటారు కదా మధ్య మధ్యలో నవిలే వాళ్ళు, ఆ నవిలే వాళ్ళకి ఎట్లా క్లాస్ పీకాలి ఇన్నాళ్ళు నేర్చుకున్నాడు. ఆ రాజకీయం అనేది ఇప్పుడు చూపిస్తున్నాడు. ఇక ముందు ఇక కుర్చీ మడత పెట్టి మా తాత రాలా, ఇక కుర్చీ మడత పెడతాం ఇక ఈ రోజు నుంచి ఫుల్ హ్యాపీ. అయితే చెప్పేది ఏంటంటే ఇక్కడ ప్రతిపక్షం చెప్పేది ఏంటంటే ఎప్పుడు జన సైనికులు వచ్చేసి ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఉందో తెలుగుదేశంకి పొత్తుగా ఉంటారు, సరే ఓకే, వాళ్ళ జెండాను మోస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్ అని చెప్పి చెప్తున్నారు. లేదన్న, అది కూడా పోయింది ఈ రోజు. నిజంగా జన సైనికులు కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. రేపు నీకు పంచాయతీ ఉంది కదన్నా, పంచాయతీలోనే నీకు తెలిసిపోయింది. పంచాయతీలోనే అటు సమానం ఇటు సమానం సీట్లు వస్తాయి, వేరే ఉంటది, వాతావరణం అనేది వేరే ఉంటది అన్న. ఇక ఎంతమంది చెత్త రాజకీయం చేయాలనుకున్నా, కుల రాజకీయం అంటారు మెయిన్, ఆంధ్ర అంటేనే కుల రాజకీయం. కుల రాజకీయంలో చెత్త రాజకీయం చేయాలనుకునే వాడికి అబ్బా ఎంత చెత్త రాజకీయం రాసినా వాళ్ళిద్దరి మధ్య ఏమి చేయలేరు, ఎటువంటి స్విచ్లు పెట్టలేరు, ఏమి చేయలేరు అనేది ఈ పార్టీ తెలిపోయింది. ఇంకోటి ఏంటంటే కాపు, ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో ఇప్పుడు ఆ కాపు నాయకులు అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకులు బేసిక్గా అంటే ఇప్పుడు కాపు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు, ఆ కాపు వాటిని చిలుస్తామని చెప్పి చెప్తున్నారు. చీల్చలేరన్న, చీల్చడం వల్ల కాదు. కాపులో ఉన్న పెద్ద పెద్ద మేధావులందరూ పవన్ కళ్యాణ్కి సపోర్ట్. ఎందుకంటే రాజకీయం కాదు, సినీ ఫీల్డ్ పరంగా కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ మాట అంటే, పవన్ కళ్యాణ్ అభిమానం అంటే వాళ్ళు వేరు. వాళ్ళ కుర్రోళ్ళు కానీ వాళ్ళంతా చాలా అభిమానం. ఆ మూమెంట్ వాళ్ళని విడదీయడం అనేది చరిత్ర కాదు, ఒక మాట మీద పోతారు. ఆ కలయిక వల్లే ఒక చరిత్ర అనేది పవన్ కళ్యాణ్ గారికి వచ్చిందంటే ఆ కులం వల్లే. అది సింబం అక్కడైనా సింగిల్ గా రావాలి కానీ పొత్తులు పెట్టుకొని రాకూడదు అన్న. ఇంకా పొత్తులు గిత్తులు అంటే ఇంకా చండాలంగా ఉంటది, ఓకేనా? మోడీ గారి సపోర్ట్, యోగి గారి దెబ్బ అనేది చూపిపోతున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అని ఈ రోజు నుంచి మాకు అర్థం అయిపోయింది. జర భద్రం బిడ్డ అంటారు పాట ఉంది చూసావా, జరభద్రం పాట అని, సేమ్ అదే పరిస్థితి మనం చూడబోతున్నాం అని హ్యాపీనెస్ అనిపించింది ఈరోజు.